రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు అంబేద్కర్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులందరూ ఘన నివాళులర్పించారు. దాదాసాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతిని పురస్కరించుకుని మహాపరినిర్వాణ్ దివస్ ను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుడు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ హౌస్ లో అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అంబేద్కర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్యాంగ నిర్మాత 67వ వర్ధంతి సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఘన నివాళులర్పించారు. 75 ఏళ్ల క్రితం అంబేద్కర్ అందించిన ప్రాథమిక సూత్రాల ఆధారంగానే ప్రస్తుత భారత న్యాయ వ్యవస్థ నడుస్తోందని చంద్రచూడ్ తెలిపారు. సుప్రీంకోర్టులో ఈ ఏడాదిలోనే అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగిన విషయాన్ని చంద్రచూడ్ గుర్తు చేసుకున్నారు. 75 साल पहले हमारे लिए अंकित किए, उनका हम पालन कर रहे हैं न्यायपालिका में, तो हम लोगों के लिए बहुत महत्वपूर्ण दिन है। और इस साल उनका स्टैच्यू सुप्रीम कोर्ट में आया है, तो हमें लगता है कि साक्षात तो हमारे साथ है। जी सर, स्टैच्यू आया है, एक प्रतीक भी है और एक संदेश भी है देश के। ये जो सिद्धांत डॉक्टर बाबा साहेब अम्बेडकर के जीवन के हैं, वो हर एक नजों को, हर एक बच्चे को, हम सबको जीवन में दिनचर्या जो होती है उसमें कई तरह से सिद्धांत का पालन कर सकते हैं। यही नहीं केवल कर सकते हैं, हर एक को करना चाहिए। అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఘన నివాళులర్పించారు. మన దేశ రాజ్యాంగం ప్రపంచంలో అన్ని దేశాల రాజ్యాంగాల కంటే గొప్పదని గవర్నర్ తెలిపారు. పార్లమెంట్లో డిజిటల్ యాప్ ఆవిష్కరించే సందర్భంలో దానికి భీమ్ యాప్ అని నామకరణం చేసిన విషయాన్ని సౌందరరాజన్ గుర్తు చేసుకున్నారు. I am humbled to pay respects to our honorable Ambedkar ji. Our constitution is the best constitution in the world. When the digital app is introduced in the parliament, our honorable prime minister named it as BHIM app, and he said the constitution book is my holy book. And honorable Ambedkar said in a country, the country's development should be measured by the development of women. So these words are guiding us, and really pleased to pay homage to honorable Ambedkar ji. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. లక్నోలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఎస్పీకి చెందిన ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.